హలో గైస్, कैसे हो? అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని మాట్లాడుతున్నా. కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి గోదావరి రైడర్ _RK రెడ్డికి ఫాలో అవ్వండి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే నేను లుంబిని పార్క్ అయితే వెళ్ళబోతున్నా. అదే ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, బుద్ధుడు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అక్కడికి వెళ్తున్నా. ఫస్ట్ అయితే దీనిలో పెట్రోల్ కొట్టియాలి అండ్ నెక్స్ట్ మన హవా సాగించాలి. ప్రస్తుతం అయితే నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. అంటే ఆఫీస్ దగ్గర ఉన్నాను అంటే ఒక 2 hours నాకు వర్క్ ఉంటే వచ్చాను. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే మొత్తం ప్యాకప్ చేసుకొని, సో ఆఫీస్ నుంచి నాకు లుంబిని పార్క్ దగ్గర రూట్ వచ్చేసరికి వయా తార్నాక మీద నాకు తార్నాక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ లోపల నుంచి వెళ్తాము. సో అది నాకు ఈజీ వే రూట్. ఇక్కడ నుంచి అయితే 11 kilometers ఉంది. సో కొట్టేద్దాం పదండి. సో యాక్చువల్గా ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కితే ఏంటంటే సికింద్రాబాద్ ఈస్ట్ ప్యారడైజ్ గ్రౌండ్కి ఇటు వెళ్తాము. కాకపోతే మనం ఫ్లైఓవర్ ఎక్కకూడదు, సైడ్ తీసుకోవాలి. సైడ్ తీసుకుంటే ఏంటంటే ఉస్మానియా రూట్కి కనెక్ట్ అయిపోతాం. అది సో స్ట్రైట్ తీసుకొని కొద్దిగా తార్నాక జంక్షన్ ఉంటుంది. తార్నాక జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏంటంటే ఉస్మానియా లోపల నుంచి వెళ్ళాలి. ఉస్మానియా లోపల నుంచి వెళ్తే ఏమవుతుందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇటు సైడ్ వెళ్తాం. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ మనకి ఈజీ అయిపోద్ది. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఏంటంటే 2 రూట్లు ఉంటాయి. ఒకటి లాంగ్ రూటు, చాలామంది అది ఎంచుకుంటారు. లైక్ అంటే ఎప్పటి నుంచో వస్తున్న రూట్ అది. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొత్త రూట్ కట్టారు. మనం అంటే ఫ్లైఓవర్ ఉంటుంది, ఒకే ఒక ఫ్లైఓవర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కన్నా ముందు ఎక్కేది. కరెక్ట్గా మన ట్యాంక్ బండ్ దగ్గర దిగిద్ది. అది ఉస్మానియా కాలేజీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అటు వెళ్తే మళ్ళీ వేరు వస్తుంది. ఇప్పుడు మనం ఉస్మానియా కాలేజీలోకి ఎంటర్ అయిపోవాలి. మార్నింగ్ పూట వస్తే ఇది సూపర్ ఉంటుంది తెలుసా. అది కాకపోతే కాలేజ్ కదా, మొత్తం వాతావరణం కానీ ఇది కానీ సూపర్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. నేను డైలీ వాకింగ్ కూడా వస్తూ ఉంటాను ఇక్కడికి. సో చాలామందికి తెలియని ఒక పార్క్ దీని లోపల ఉంటుంది తెలుసా. యా, చాలామంది యూట్యూబర్స్, వ్లాగర్స్ కూడా చెప్తూ ఉంటారు ఒక హైడెన్ పార్క్ హైదరాబాద్లో ఉంది అని. ఆ హిడెన్ పార్క్ ఇక్కడే ఉంటుంది. లైక్ ఉస్మానియా కాలేజ్ లోపలే ఉంటుంది ఆ హిడెన్ పార్క్. లైక్ కాలేజ్ కాదు, యూనివర్సిటీ లోపలే ఉంటుంది. ఆ పార్క్ నేమే ఆక్సిజన్ పార్క్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే కాలేజ్లో చాలా అంటే చాలా మూవీస్ని తీశారు. అది ఒకరోజు పర్టికులర్గా మనం ఉస్మానియా కాలేజ్ వ్లాగ్ ఒకటి తీసాను. ఆ రోజు చెప్తా ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో తీశారని. సో ఇక్కడ ఒక సినిమా అయితే నేను క్లారిటీగా చెప్పగలను. జార్జ్ రెడ్డి చూసే ఉంటారు అందరూ. అది అందరు తీసింది. లైక్ ఆ సాంగ్ మొత్తం తీసింది ఇక్కడే. నా దాంట్లో కూడా ఒక షార్ట్లో ఒకటి ఉంటుంది. లైక్ లాస్ట్ బ్లాక్లో నాది విద్యానగర్ చూసే ఉంటారు. విద్యానగర్ MMTS. సో అది ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే MMTS వస్తుంది. అండ్ మనకి స్ట్రైట్గా అయితే సిగ్నల్ ఇచ్చేశారు. రైట్ సైడ్ వెళ్ళకూడదని పెట్టారు. స్ట్రైట్గా వెళ్ళొచ్చు కాబట్టి మనకి సిగ్నల్ జంపులు పడదు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సిగ్నల్ జంపులకి వీటికి చాలా అంటే చాలా ఫైన్స్ వేస్తారు. అంటే మంచి కాస్ట్ పడుద్ది అనమాట ఫైన్ కూడా. దగ్గర 500 నుంచి 600 దాకా ఫైన్ వేస్తూ ఉంటాడు. సిగ్నల్ లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా కనీసం. సో ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కొచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ముందుకు వెళ్ళిపోవాలి. ఇక ముందుకు వెళ్ళిపోయి అటునుంచి లైక్ చుట్టూ తిప్పుకొని వస్తారు అనమాట. మీకు గూగుల్ మ్యాప్స్ అడిగినా సరే చుట్టూ తిప్పుకొని వస్తుంది అది. ఇది కొత్త కట్టిన ఫ్లైఓవర్. యాక్చువల్గా నేను ఒక 2 or 3 times వెళ్ళి ఉంటాయి ఇదే ఫ్లైఓవర్ మీద. తీట కొద్ది వెళ్ళా, నార్మల్గా కూడా కాదు, తీట కొద్ది వెళ్ళా. సో అసలు ఏంటి ఫ్లైఓవర్ ఎక్కడ దిగుతుంది అని వెళ్తే అప్పుడు తెలిసింది ట్యాంక్ బండ్ దగ్గర దిగుతుందని. ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే తెలిసిందేగా, సుదర్శన్ థియేటరు, సంధ్యా థియేటరు, అది ఫేమస్.
ఒక ఫ్యాన్ షో కరెక్ట్గా చూడాలంటే సుదర్శన్, సంధ్య. నేను దగ్గర 10-20 టైమ్స్ వెళ్ళుంటా. నిజం, నేను ఎలాంటి వాడినంటే దగ్గర కొత్త సినిమా దిగిందంటే వెళ్ళిపోవాల్సిందే. అది అట్లాంటి వాడిని. సినిమా దిగిందంటే పక్కా వెళ్ళిపోవాలి. చెప్తున్నా కదా, ఇదే ఫ్లైఓవర్. సో ఆర్టీసీ క్రాస్ రోడ్, అటు వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇలా వెళ్తే ఇక డైరెక్ట్ మనకి హుస్సేన్ సాగర్ దగ్గర దిగుతాం. అండ్ ఈరోజు సండే కాబట్టి ఫ్లైఓవర్ మీద కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే సండే ట్రాఫిక్ ఉండదు అనుకుంటారు. అది నిజమే, సండే ట్రాఫిక్ ఉండదు. బట్ ఏంటంటే ఈవినింగ్ అయితే ట్రాఫిక్ వచ్చేస్తుంది మళ్ళీ. అది ఎందుకు అంటే చాలామంది బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాఫిక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ మొత్తం కనపడతా అంటే మొత్తం కాదు, ఒక సగం పాటు కనపడింది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే చెప్తున్నా కదా. అక్కడ మనకి మన కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ఇక్కడి నుంచి కనపడుతుంది. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడి నుంచే కనపడుతుంది. మన బుద్ధుడి విగ్రహం కనపడుతుంది ఒకటే. ఇది మళ్ళీ బిర్లా మందిర్ అటు ఉంటుంది, అది కూడా కనపడుద్ది ఈ ఫ్లైఓవర్ మీద నుంచి. ఆ ఫ్లైఓవర్ దిగంగానే ఇదిగో ఈ టర్నింగ్ వస్తుంది. ఎక్కడ ఇది చేసుకోవాల్సిన మనకి క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ ఇక్కడ నుంచి మనకి ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ ఉంటుంది. ట్యాంక్ బండ్ నుంచి పైకి వెళ్ళే ఫ్లైఓవర్ కనెక్టివిటీ ఉంటుంది. పైకి వెళ్తే ట్యాంక్ బండ్ దాటి వెళ్ళిపోతాము. కింద నుంచి వెళ్ళాలంటే లైక్ ట్యాంక్ బండ్ వెళ్ళాలంటే ఇంక కింద నుంచి వెళ్ళాలి. ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, అంబేద్కర్ స్టాచ్యూ అటు వెళ్ళాలంటే కింద నుంచి రావాలి. అది స్కిప్ చేయాలనుకుంటే పైనుంచి వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా ఇందాక చెప్పా కదా, మనకి లోపల నుంచి రూట్ తీసుకొస్తుంది ఒకటి అని. ఇదే రూట్. సో లోపల నుంచి వస్తే ఇటు నుంచి వస్తాం. ఇటు నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి మనం. సో స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే మనం ఎక్కడ సెక్రటేరియట్ దగ్గర మనకి టర్నింగ్ దొరికిద్ది. ఆ సెక్రటేరియట్ దగ్గర నుంచి టర్నింగ్ దొరుకుని ఇంకా వెంటనే పక్కనే ఉంటుంది ట్యాంక్ లుంబిని పార్క్. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసరికి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. లైక్ పార్లమెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇటు యూటర్న్ తీసుకోవాలి. అండ్ స్ట్రైట్ ఇటు వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ప్రసాద్ ఐమాక్స్. ఇప్పుడు మనం లుంబిని పార్క్ వెళ్ళాలనుకుంటే ఇంక ఇటు వెళ్ళాలి మనం. లుంబిని పార్క్ రోడ్ ఇది. అండ్ ఇంకేది లుంబిని పార్క్ రోడ్. మంచి కలకల్లాడుతుంది ఈరోజు. అండ్ ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. ఎక్కడికట్ట దూర్ చేయడం. ఇంకా ఎదురుగా సెక్రటేరియట్, దాని ఎదురుగానే లుంబిని పార్క్ ఉంటుంది. సో హలో గైస్, ప్రస్తుతం అయితే ఇక్కడ లుంబిని పార్క్ లోపలికి వెళ్ళేసి అండ్ ఇక్కడ బయటకి వెళ్ళి వచ్చాను. డబల్ డెక్కర్ బస్ కోసం అయితే లేదు. అండ్ ఇక్కడ డబల్ డెక్కర్ బస్ వచ్చేసరికి ఫ్రీగా తిరుగుతుంది. అండ్ మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి. చూద్దాం పదండి. సో ఇదైతే లోవర్ డెక్. ఇప్పుడు మనం అప్పర్ డెక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇది అప్పర్ డెక్. అండ్ ఈ బస్ వచ్చేసరికి ఫ్రీ బస్సు. మొత్తం
సో టైం అక్కడ దగ్గర సెక్రటరీ దగ్గర స్టార్ట్ అయింది బస్సు. అక్కడి నుంచి దగ్గర మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సంజీవయ్య పార్క్. సో ఇంకా సంజీవయ్య పార్క్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ చూద్దాం. తర్వాత జలవిహార్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మళ్ళీ సచివాలయం ఉంటుంది. అక్కడతో ఈ ట్రిప్ క్లోజ్. మళ్ళీ అంటే లైక్ నేను ఎక్కింది అక్కడి నుంచే. సో అక్కడతో ఈ ట్రిప్ క్లోజ్. జలవిహార్ దగ్గర జలవిహార్ దాటంగానే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర వస్తుంది. తర్వాత చెప్పారుగా మన స్టాప్ దగ్గర అయితే దిగిపోతాం. మొత్తానికి మా రైడ్ అయితే అయిపోయింది. వెనక్కి చూస్తున్నాం కదా, అదే డబల్ డెక్కర్ బస్. మొత్తం మేము 2 times అయితే రైడ్ చేసాం. అది చూడాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ విల్ మీట్ యూ అండ్ నెక్స్ట్ అనదర్ వీడియో. అండ్ వెళ్ళే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ పెట్టి కొట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ గోదావరి ఆర్కే రెడ్డి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.